ఫ్రెండ్స్ ఇది డైరెక్షన్స్‌లో ఎంత పెద్ద ప్రాబ్లమో చూడండి ఫ్రెండ్స్. కానీ దీన్ని వితౌట్ డయాగ్రామ్ నేను చేస్తా ఫ్రెండ్స్. ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్. సురేష్ నైరుతి వైపు మొహం చేసి నిల్చున్నాడు. సవ్య దిశలో 45 డిగ్రీలు. సవ్య దిశలో 45 డిగ్రీలు ఫ్రెండ్స్. సవ్య దిశలో 45 డిగ్రీలు, అదే దిశలో 90 డిగ్రీలు, అంటే సవ్య దిశలోనే 90 డిగ్రీలు. మళ్ళీ కుడివైపునకు 45 డిగ్రీలు. కుడివైపు అన్న సవ్య దిశ ఫ్రెండ్స్, ఎడమవైపు అంట అపసవ్య దిశ. సో కుడివైపుకు 45 డిగ్రీలు, అపసవ్య దిశలో 90 డిగ్రీలు, అపసవ్య దిశలో 90 డిగ్రీలు, ఎడమ వైపునకు 45 డిగ్రీలు. ఎడమవైపు అంటే ఏంటి ఫ్రెండ్స్, అపసవ్య దిశ అన్నా కదా. సో అపసవ్య దిశలో 45 డిగ్రీలు, కుడివైపునకు 90 డిగ్రీలు, కుడివైపుకు 90 డిగ్రీలు ఫ్రెండ్స్. కుడివైపు అంటే సవ్య దిశ అనమాట, ఎడమవైపు అంటే అపసవ్య దిశ. మళ్ళీ అపసవ్య దిశలో 45 డిగ్రీలు, అపసవ్య దిశలో 45 డిగ్రీలు. చివరగా కుడివైపునకు 45 డిగ్రీలు. కుడివైపు అంటే ఏంటి ఫ్రెండ్స్, సవ్య దిశ కదా. సో 45 డిగ్రీలు భ్రమించి నిల్చున్నాడు. ప్రస్తుతం అతను ఏ దిశలో ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్. 45కి ఈ 45కి క్యాన్సిల్, 90కి 90కి క్యాన్సిల్, 45కి ఈ 45 క్యాన్సిల్. ఇప్పుడు రిమైనింగ్ ఏమున్నాయి ఫ్రెండ్స్, 90 + 45 135 కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్కడున్నాడు ఫ్రెండ్స్, నైరుతి వైపు ఉన్నాడు, అంటే ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి 45 డిగ్రీస్ అంతేగా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి 45 డిగ్రీస్, తర్వాత 90 డిగ్రీస్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 45, ఇక్కడ నుంచి ఇక్కడికి 45. చూడండి ఫ్రెండ్స్, టోటల్ 135 కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఫ్రెండ్స్, ఉత్తరం వైపు ఉన్నాడు. ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్, నార్త్ అనమాట, ఉత్తరం. ఓకేనా ఫ్రెండ్స్.